హాయ్ అండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే టెస్ట్ ఏంటంటే సికిల్ సెల్స్ బ్లడ్లో ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ సిక్లింగ్ బై ద ల్యాండ్ అండ్ ద సిల్వా మెథడ్. ద ల్యాండ్ అండ్ ద ఏ మెథడ్లో? ది ల్యాండ్ అండ్ ది సిల్వా మెథడ్లో మనం ఆ సికిల్ సెల్స్ ఉన్నాయా లేవా చూస్తాం. ఏం టు నో ది ప్రెసెన్స్ ఆఫ్ సికిల్ సెల్ ఇన్ ది బ్లడ్. ఓకేనా, బ్లడ్లో సికిల్ సెల్స్ ఉన్నాయా లేవా చూస్తాం. స్పెసిమెన్ ఏంటి? ఈడిటిఏ బ్లడ్. ఓకేనా. నెక్స్ట్ రియేజెంట్ ఏంటి? సోడియం మెటా బైసల్ఫేట్. ఓకేనా. ఇది ఎప్పుడైనా టెస్ట్ చేసేటప్పుడు మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఏది? ఫ్రెష్లీ సోడియం మెటాబైసల్ఫేట్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే సోడా మెటాబైసల్ఫేట్ ఎంత తీసుకోవాలి? 0.5 ml తీసుకోవాలి. డిస్టిల్ వాటరు ఒక 25 ml తీసుకోవాలి. 5 grams డిస్టిల్ వాటరు 25 ml తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే 2% సోడియం మెటాబైసల్ఫేట్ అవుతుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ సోడియం మెటాబైసల్ఫేట్ మిక్స్డ్ విత్ బ్లడ్ అండ్ స్ట్రాంగ్ reducing agent deoxygenated and become deoxygenated hemoglobin. ఓకేనా. డీఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇట్ బికేమ్స్ సికిల్ సెల్ షేప్ ఆర్ హాఫ్ మూన్ షేప్. ఫస్ట్ మనం ఏం చేసాము? టు నో ద ప్రెసెన్స్ ఆఫ్ సికిల్ సెల్ ఇన్ ద బ్లడ్ లో సికిల్ సెల్ ఉందా లేదా తెలుసుకున్నాం. తర్వాత స్పెసిమెన్ ఏంది? ఈడిటిఏ బ్లడ్. రియేజెంట్ ఏంది? సోడియం మెటాబైసల్ఫేట్. సోడియం మెటాబైసల్ఫేట్ మనం ఎప్పుడైతే టెస్ట్ చేస్తామో అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత? 0.5 grams ఆఫ్ సోడియం మెటాబైసల్ఫేట్, 25 ml ఆఫ్ డిస్టిల్ వాటర్. ఓకేనా, 25 ml ఆఫ్ డిస్టిల్ వాటర్. ప్రిన్సిపల్ ఏంది? సోడియం మెటాబైసల్ఫేట్ మిక్స్డ్ విత్ బ్లడ్ అండ్ ఇట్ బికమ్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్, బికమ్ డీఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్. ఆ తర్వాత ఏమైతుంది? ఒకవేళ సికిల్ సెల్స్ కనుక ఉంటే ఇట్ బికమ్స్ సికిల్ సెల్ షేప్ ఆర్ హాఫ్ మూన్ షేప్. నెక్స్ట్ ప్రొసీజర్. Take a clean and dry. దీనికన్నా ముందు మనకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా. ఆపరేటర్స్ ఏం కావాలి? టెస్ట్ ట్యూబ్ కావాలి. ఆ తర్వాత ఇంక్యుబేటర్ కావాలి,
ఇంక్యుబేటర్ కావాలి, టైమర్ కావాలి, తర్వాత మైక్రోస్కోప్ కావాలి, తర్వాత గ్లాస్ స్లైడ్ కావాలి, కవర్ స్లిప్ కావాలి, తర్వాత ఒక డ్రాపర్ కావాలి. ఓకేనా? రిక్వైర్మెంట్ టెస్ట్ ట్యూబ్, ఇంక్యుబేటర్, మైక్రోస్కోప్, గ్లాస్ స్లైడ్, కవర్ స్లిప్, డ్రాపర్. ఓకేనా? 1 2 3 4 5 6 1 2 4 5 6 7. నెక్స్ట్ టైమర్ రాలేదు. ఓకేనా? రిక్వైర్మెంట్ ఆపరేటర్స్ టెస్ట్ ట్యూబ్, ఇంక్యుబేటర్, మైక్రోస్కోప్, టైమర్, గ్లాస్ స్లైడ్, డ్రాపర్, కవర్ స్లిప్. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ as well as apparatus. Next, procedure. Take a clean and dry test tube and add 5 ml of freshly prepared 2% sodium metabisulfate. ఎందుకు 5 ml అన్నానంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ తీసుకోవాలి. ఇదేంది? సోడియం మెటాబైసల్ఫేట్. 5 ml ఆఫ్ బ్లడ్. నెక్స్ట్ ఏం చేసాము? 5 ml ఆఫ్ బ్లడ్. మిక్స్ వెల్ అయిపోయిన తర్వాత ఏం చేసాము? ఇంక్యుబేటర్లో పెట్టాము. ఎప్పుడు? 37 degrees సెంటిగ్రేడ్లో 30 minutes పెట్టాము. ఓకేనా? 30 minutes తర్వాత ఇది తీసి మిక్స్ చేసి ఒక టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై గ్లాస్ స్లైడ్ పైన ఒక డ్రాప్ వేసి కవర్ స్లిప్ పెట్టాం. కవర్ స్లిప్ ఎలా పెట్టాం? వితౌట్ ఎనీ ఎయిర్ బబుల్స్ లేకుండా కవర్ స్లిప్ పెట్టాం. కవర్ స్లిప్ పెట్టిన తర్వాత మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మోర్ దెన్ 10% ఆఫ్ సికిల్ సెల్స్ ఉంటే కనుక సికిల్ సెల్ పాజిటివ్. ఒకవేళ సికిల్ సెల్స్ కనుక కనిపించలేదు అనుకో, మళ్ళీ ఒక 1 hour తర్వాత, ఒక 1.5 hour తర్వాత, ఒక 2 hour తర్వాత మళ్ళీ స్లైడ్ పైన ఒక డ్రాప్ వేసుకొని ఆ తర్వాత కవర్ స్లిప్ కప్పుకొని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నీట్గా ప్రొసీజర్ రాసుకుందాం. Procedure. Take a clean and dry glass test tube, add equal amount of 2% freshly prepared sodium metabisulfate and blood. Mix well the suspension, kept in incubator.
kept in incubator at 37 degrees centigrade for 30 minutes. ఇక్కడ ఏం చేసాము, take a clean and dry glass lid, add equal amount of 2% freshly prepared sodium metabisulfate and blood. Mix when the suspension kept in a incubator 37 degrees centigrade for 30 minutes లో పెట్టాం. After 30 minutes remove from incubator and ఇది స్టెప్ 2. రిమూవ్ తీసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 2, టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై glass slide, add 1 drop of suspension. పైన మనం మిక్స్ చేసి ఇంక్యుబేటర్ లో పెట్టుకున్నాం కదా, ఆ సస్పెన్షన్, add 1 drop of suspension, cover slip without any air bubbles. Allow to stand for 1 minute for settle down the cells. ఓకేనా. అలౌ టు స్టాండ్ ఫర్ 1 minute టు అంటే మనం పెట్టగానే తీసామనుకో ఆ కవర్ స్లిప్ నుంచి కూడా ఫ్లూయిడ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక నిమిషం పక్కన పెట్టేస్తే అది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అబ్జర్వ్ ద సికిల్ సెల్స్ ఆర్ హాఫ్ మూన్ సెల్స్ ఇన్ ఏ మైక్రోస్కోప్. ఓకేనా. Take a clean and dry glass lid, add 1 drop of suspension, cover with the cover slip without any air bubbles. Allow to stand for 1 minute for settle down the cells. Observe for the sickle cell or half moon cell in a microscope. Result. నెక్స్ట్ ఏంటి, రిజల్ట్. అబ్జర్వ్ ద గ్లాస్ స్లైడ్ ఇన్ ఏ హై పవర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మైక్రోస్కోప్. Observe the glass slide in a high power objective of the microscope. If more than 10% of sickle cell appears, more than 10% of sickle cell appears means it positive, and compare with ఎలక్ట్రోఫోరోసిస్. ఇప్పుడు ఒకవేళ మన స్లైడ్లో కనుక 10% కన్నా ఎక్కువ సికిల్ సెల్స్ కనిపిస్తే కనుక పాజిటివ్ అని అర్థం. అయితే మనం దీన్ని డైరెక్ట్ పాజిటివ్ అని ఇవ్వకూడదు. దీన్ని మళ్ళీ ఎలక్ట్రోఫోరోసిస్ అనే టెస్ట్ తోటి మనం కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ అది కూడా పాజిటివ్ వచ్చిందంటే మన సికిల్ సెల్ పాజిటివ్ ఉన్నట్టే. ఇఫ్ నో అబ్జర్వ్ ది సికిల్ సెల్స్ ఆర్ half moon cells, again observe after half an hour, 1 hour, 1.5 hour, second hour. ఒకవేళ ఈ సెకండ్ అవర్ తర్వాత కూడా మనకు కనిపించకపోతే ఈ సిక్లింగ్ సెల్ టెస్ట్ అనేది నెగిటివ్ ఉందని అర్థం. ఓకేనా. అంత క్లియర్గా అర్థమైందా? ఒకవేళ మీకు క్లియర్గా అర్థం కాకపోయినా, ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉన్నా, వేరే టాపిక్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.